చిన్నతనంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అటు రాజకీయాల్లోనూ ఇటు జిల్లా పరిషత్ అభివృద్ధిలోనూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి. తన తల్లి రాజకీయ గురువు కావడంతో తల్లి సూచనలు అదేవిధంగా ప్రజల సహకారంతో విజయనగరం జిల్లా పరిషత్ను అన్ని రంగాల్లోనూ అటు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తాగునీరు, విద్య, వైద్యం ఈ అన్ని రంగాల్లో ప్రామాణికత తీసుకుని ప్రజలందరూ కూడా అట్టడుగు స్థాయికి కూడా వెళ్ళాలని చెప్పేసి తను కృషి చేస్తున్నారు. తన కృషికి ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. జిల్లా పరిషత్కు పంచాయతీ సశక్తీకరణ పురస్కారాన్ని అందజేయనుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 24న ఈ పురస్కారాన్ని అందగబోతున్న జడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీరు పంచాయతీ సశక్తీకరణ అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ అవార్డు ఎంతో అత్యుత్తమైంది. ఈ అవార్డు మీరు గెలుచుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున మరి దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుందండి. రాష్ట్రంలోని బెస్ట్ జెడ్పీగా విజయనగరం ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది. మా పైన ఇంకా బాధ్యత కూడా పెరిగింది. తప్పకుండా ఈ అవార్డు ఎవరైతే నాకు సహకరించారో అన్ని విధాలా కూడా నాకు ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న అశోక్ గజపతిరాజు గారికి, అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, జిల్లాలో నాకు సహకరిస్తున్న జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా ఈ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు చూసుకుంటే కనుక మన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాలు పోటీపడి అదేవిధంగా దేశవ్యాప్తంగా పోటీపడి అయితే ఈ విజయనగరం జిల్లా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ ఎంపిక చేయడానికి గల కారణాలు ప్రధానంగా దేశంలోని 20 జిల్లాలకు వచ్చిందండి. అందులోని మన రాష్ట్రంలోని మన జిల్లా ఒక్కటే నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేయడం కూడా ఆన్లైన్లోని 48 అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ వారు సర్వే చేయడం జరిగిందండి. ఎంతమంది ప్రజాప్రతినిధులు ఏదైతే మాకు జడ్పీలోని జనరల్ బాడీ మీటింగ్ కానీ, స్టాండింగ్ కమిటీ మీటింగ్ కానీ, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీటింగ్కి హాజరవుతున్నారు, హాజరయ్యి ఎటువంటి అంశాలపైన చర్చిస్తున్నారు, ఏవైతే టాపిక్స్ మాట్లాడారో తద్వారా ఆ గ్రామాలకి ఎలాంటి ఉపాధి డెవలప్మెంట్ జరిగింది, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగిందండి. ఇవే కాకుండా జడ్పీ నుంచి కాకుండా ఇతర ప్రైవేట్ అంశాలు అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకేవైనా యాక్టివిటీస్ కూడా చేశారని చెప్పేసి అడగడం జరిగిందండి. 48 అంశాల్లో కూడా మనకి 100కి 92 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. విజయనగరం జిల్లా అంటే ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది వెనుకబడిన జిల్లా అని. ఈ వెనుకబడిన జిల్లాని అభివృద్ధి పదంలో ముందు వరుసలో తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? మన జిల్లా ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి ఉందండి. ఎక్కువ సాగునీరు లేక మనకు లక్షల వేల ఎకరాలు ఉన్నా కూడా చాలామంది ఈరోజు చెన్నై కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా చూడండి ఒక బ్రిడ్జ్ కూలినా ఒక రోడ్డు కూలినా ఎక్కువ మన విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లానండి ఎక్కువ వలసలు వెళ్ళిపోతున్నారండి. మొన్న చెన్నై దుర్ఘటన జరిగేటప్పుడు కూడా ఇక్కడ కొంతమందికి మేము అడిగితే వాళ్ళకి దగ్గర 50 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారండి. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సాగు చేసుకోవడానికి నీరు లేదండి. సో డెఫినెట్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రయారిటీ సాగునీటికి ఇస్తున్నారండి. దేవినేని ఉమా గారు కూడా జిల్లాలో ఏవేవైతే 26 మైనర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికి కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు జంజావతి కూడా అవుతాయి. సగం పార్వతీపురం డివిజన్ అంతా సాగునీరు అందుతుందండి. ఈ నెల 24న జంషెడ్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పంచాయతీ సశక్తీకరణ పురస్కారం తీసుకోవడం వెళ్తున్న ఆమెకు అంతా మంచి జరగాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ఎంకే నాయుడుతో నాగరాజు, హెచ్ఎంటీ విజయనగరం నుంచి.